అండర్ 25K లో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. నేను చెప్పే అన్ని ఫోన్స్ లలో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటది. వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే చెప్తా. ఆఫ్లైన్ లో కూడా మీరు తీసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. మీ యూజ్ ని బట్టి ఒక ఫోన్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అండర్ 25K లో. ఫస్ట్ ఫోన్ వచ్చేసి Realme P3 Ultra. ఈ ఫోన్ అయితే నెట్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే 26,500 రూపీస్ అయితే ఉన్నది. ఆఫర్ ప్రైస్ అయితే 25,000 అట్లున్నది. మీకైతే ఈ ఫోన్ లో మీరు BGMI కూడా ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది. ఈ ఫోన్ లో MediaTek Dimensity i series ప్రాసెసర్ అయితే ఇచ్చింది. దీనిలో 13 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. గేమింగ్ అయితే మీకు 120 సపోర్ట్ చేస్తుంది కదా, 90 అయితే స్టేబుల్ అవుతుంది BGMI అయితే. మీకైతే దీంట్లో 6.83 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిండు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చింది. ఈ ఫోన్ లో హ్యాపీస్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉన్నాయి. 6000 mAh బ్యాటరీ కూడా ఇచ్చిళ్ళు. ఇది ఈజీగా మీకు అయితే ఒక 6 to 7 hours అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధ అయితే స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ అయితే బాగా వస్తాయి, కానీ కెమెరా సెంట్రిక్ ఫోన్ అయితే కాదు. పర్ఫార్మెన్స్ టార్గెట్ చేసిన ఫోన్ మరి. ఇది IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. Realme UI7 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు. దీంట్లో UFS 3.1 స్టోరేజ్ కూడా ఇచ్చిళ్ళు. 2 years స్టాండర్డ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Poco X7 Pro. ఇదైతే ప్రజెంట్ అయితే అన్అవైలబుల్ అయితే ఉన్నది ఫోన్ అయితే. ఆఫ్లైన్ లో అయితే చెక్ అయితే అని మీరైతే. ఈ ఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో MediaTek Dimensity i series ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.0 స్టోరేజ్ కూడా ఇచ్చిళ్ళు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గేమింగ్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే ఈ ఫోన్ అయితే. దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఈ ఫోన్ లో. హ్యాపీస్ కూడా ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు. 6550 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి ఈజీగా ఒక 7 to 8 hours అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. కొన్ని కెమెరా సంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ కూడా మీకు అయితే బాగా వస్తాయి. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్ కి అయితే ఏమైతే కాదు. హైపర్ఓఎస్ మీద రన్ అయితే ఫోన్ వచ్చేసి 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola S60 Fusion. ఈ ఫోన్ అయితే వితౌట్ ఆఫర్స్ అయితే 25,000 అయితే ఉన్నది. ఆఫర్ తోటి కలుపుకొని మీకు 23-24 మధ్యలో అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 స్టోరేజ్ కూడా ఇచ్చిళ్ళు. 6 lakhs వరకు అయితే వచ్చింది 100 స్కోర్ అయితే. BGMI అయితే మీరు టైం పాస్ అయితే ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే వేయలేరు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉండేది ఈ ఫోన్ అయితే. దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. మీకైతే ఈ ఫోన్ లో 5500 mAh బ్యాటరీ కూడా ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఒక 6 to 7 hours అట్లా వేసుకోండి. మీరు లైట్ యూజర్ అయితే 9 hours కూడా వస్తుంది. కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి ఎట్లా వస్తాయి మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. మోటో UI మీద రన్ అయితే ఈ ఫోన్ అయితే మీకైతే 2+3 years Android అప్డేట్స్ అయితే వస్తుంది ఈ ఫోన్ లో. ఇంకా మీకైతే IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13. వితౌట్ ఆఫర్స్ అయితే 23,000 అట్లున్నది. ఆఫర్స్ తోటి కలుపుకొని 21 నుంచి 22 మధ్యలో అయితే వస్తుంది. ఈ ఫోన్ లో Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 మీద వస్తుంది. BGMI అయితే మీకు 60 fps లో అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో కూడా AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. మీకైతే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే ఎట్లా వస్తాయి ఫోటోస్ అయితే. ఇది కలర్ OS 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. ఇంకా 1 year Android అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme P4. వితౌట్ ఆఫర్స్ అయితే మీకు అయితే 25,000 అయితే ఉన్నది. విత్ ఆఫర్స్ తోటి కలుపుకొని 23-24 మధ్యలో అయితే వస్తుంది. దీంట్లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 ఇచ్చిళ్ళు. దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి BGMI అయితే మీరు 144 fps లో ఆడుకోవచ్చు. ఇంటర్ఫరెన్స్ పొల్యూషన్ అయితే ఆన్ చేసుకొని. 6.67 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. మీకైతే దీంట్లో 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా 10 hours ప్లస్ చేస్తాను మీకైతే. Realme UI7 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీకైతే 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు Realme P4 కూడా తీసుకోవచ్చు. దీని ఆఫర్ ప్రైస్ అయితే 26,000 అట్లున్నది. ఇంకా గేమింగ్ కే కావాలనుకుంటే మీరు Oppo K13 Turbo కూడా తీసుకోవచ్చు. అట్లా ఇంకొన్ని ఫోన్స్ అయితే ఉంటాయి. అన్ని ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి అండర్ 25K బడ్జెట్ లో. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియో రాసుకుందాం. బై బై.